శ్రీరాముడు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి అడవికి వెళ్ళిపోయారు కదా, అడవికి వెళ్ళారు కదా, అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని ఉన్నారా ఉంటే వంట చేస్తుంది. అయితే శ్రీరాముడు లక్ష్మణ స్వామి బయటకు వెళ్ళిపోయారు, వేటకి వెళ్ళారు, వేట ఆడతారు. రాముడు లక్ష్మణుడు వేటకి వెళ్ళిపోయారు. అప్పుడు సీతమ్మ తల్లి ఏం చేస్తుంది, వాళ్ళు వచ్చేసరికి వంట చేద్దాం అనేసి వంట చేస్తుంది ఇంట్లో ఉంది. అప్పుడు ఆ రాక్షసుడు వచ్చి బాగా ఐడియా. రావణాసురుడు ఉన్నాడు కదా, రాక్షసుడు రావణాసురుడు ఆడేమో అడుక్కునే వేషంలోనే వచ్చాడు. అమ్మని అపహరించుకుపోదామని, అమ్మని తీసుకెళ్ళిపోదామని తనతోటి అడుక్కునే వేషంలో వచ్చాడు. అప్పుడు ఏమని అడిగాడు రాక్షసుడు, ప్రోయాక్టివిడ్. ఏమన్నాడంటే అమ్మ భవతి భిక్షాందేహి అని అన్నాడు. అంటే అమ్మ తల్లి ఎవరో భిక్షగాడు వచ్చాడు దానం చేద్దామని అన్ని బియ్యము కూరగాయలు అన్ని తీసుకొని వచ్చింది తల్లి. వచ్చేసరికి రాక్షసుడు ఉన్నాడు కదా, రాక్షసుడు అని తెలియదు కదా, తీసుకో భిక్షను తీసుకో నాయన అని అంటే, అమ్మ నువ్వు ఆ వాకిల్లో ఉండి నాకు భిక్షం ఇస్తే నేను తీసుకోను, నువ్వు బయటకు వచ్చి తల్లి అని అన్నాడు. అవునా అన్నాడా? లక్ష్మణుడు గీత గీసారంటారు కదా, అన్నాడులే. గీత అవతలేమో లక్ష్మణ గీత వాల్మీకి రామాయణం లేదు కానీ చెప్పు, పర్లేదు చెప్పులే. ఆ గీత అమ్మ నేను గీత అవతలకి నేను రాను, యువతలకు వచ్చి మీరు దానం చేయండి అంటాడు రాక్షసుడు. అంటే ఆ తల్లి ఆలోచిస్తుంది, ఆలోచించి పోనీలే దానమే కదా భిక్షగాడు కదా అనేసి దానం చేయడానికి ఆ బియ్యం పట్టుకొని బయటకు వచ్చింది. అవునా? వచ్చింది కదా తల్లి. వస్తే ఏం చేశాడు రాక్షసుడు, రాక్షసుడు అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆడి పేరు రాక్షసుడి పేరు. రాక్షసుడి పేరేంటి? బాగా చెప్పాడు ధర్మాకుడు. ఏంటి రాక్షసుడి పేరు? రావణుడు. చెప్పు. వినాయకుడు దేవుడులే. దేవుడు. వీడు రావణాసురుడు రాక్షసుడు. అయితే అమ్మని ఎత్తుకెళ్ళిపోయాడా కదా, ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడ లంకకి తీసుకెళ్ళిపోయాడు కదా, లంకలో అమ్మని దాసిచ్చాడు. అప్పుడు రాముడు వస్తాడు, రాముడు వచ్చి సీత 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 అని అడుగుతాడు కదా, కేకలేస్తాడు. సీతమ్మ ఎక్కడ కనపడదు. సీతమ్మ ఎక్కడ ఉంది? రాక్షసు దగ్గర ఉంది. అయితే అప్పుడు అంతా ఎతికి రాముడు లక్ష్మణుడు ఎతికి మన రామయ్య తండ్రి ఏమో బాధపడతాడు, సీత ఎతికిపోయింది, ఎవరు ఎతికిపోతే ఏం చేశారని ఎత్తుక్కుంటూ అలాగా ఆ గృహంలో సీత లేదు. అలాగే ఎత్తుక్కుంటూ వెళ్తే అక్కడ సుగ్రీవుడు ఉంటాడు, వారి సుగ్రీవుడు గృహ ఉంటుంది, ఆ గృహలో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తాడు స్వామి, వెళ్ళి అక్కడ అడుగుతాడు, మా సీతను ఎవరైనా చూసారా, మా సీతని సీత ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎవరైనా చూసారా అనుకుని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళాక అక్కడ వాలి సుగ్రీవుడు ఉంటారు కదా, అక్కడేమో వాళ్ళ హెల్ప్ కోరుతారు. అక్కడ ఆంజనేయ స్వామి అక్కడ పరిచయం అవుతాడు రాముడి తండ్రి. రాముడికి హనుమ సాయం తిరిగి చెప్తాడు నీకు. సహాయం చేస్తారా, మా సీతను ఎవరో ఎత్తుకెళ్ళిపోయినా మీరు ఎవరైనా చూసారా, మా సీత జాడ చెప్తారా అనేసి అడుగుతారు. రాముడు అడుగుతాడు ఎవరిని? వాలి సుగ్రీవుని. అక్కడ వాళ్ళని కాదు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి, వాళ్ళని కాదు సుగ్రీవుడిని ఆంజనేయ స్వామిని. హనుమంతుడిని సుగ్రీవుడిని అడుగుతారు, మా సీతమ్మని ఎవరైనా చూసారా, మా సీతమ్మ జాడ ఎవరైనా చెప్తారని. అప్పుడు హనుమ ఉన్నాడు కదా, హనుమ సీతమ్మని నేను ఎత్తుక్కొని తెస్తాను ప్రభు, మీకేం పర్వాలేదు, మీరు ఇక్కడ ఉండండి, నేనేమో ఎత్తుక్కుని ఎక్కడ ఉందో సీతమ్మ జాడ తెలుసుకొని వస్తానని హనుమ వెళ్తాడు. లంకకి వెళ్తాడు. హనుమంతుడు ఎత్తుక్కుంటూ లంకకి వెళ్తాడు. ఎక్కడ ఉంది సీతమ్మ తల్లి? రావణాసురుడు లంకలో ఉంది కదా, ఎత్తుకెళ్ళిపోయాడు కదా, ఎత్తుకెళ్ళి అక్కడ దాచిచ్చాడు కదా ఒక చెట్టు కింద. చేతుల్లో కట్టలేదు, చేతులు కట్టుకుంటే తల్లిని ఈ సినిమా నాలెడ్జ్ ఉంది.
వెళ్తే రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉండిపోతారు. అయితే హనుమాన్ వెళ్తాడు, లంకకి వెళ్తాడు కదా. లంకకి వెళ్ళి మొత్తం అంతా ఎదుగుతాడు. అది అనుకుంది కదా, దాంట్లోకి వెళ్ళి సీతమ్మ తెచ్చాడు. అప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తే అప్పుడు ఏమైంది, రాముడిని రాముడు వెళ్ళాడు, లంకకి వెళ్ళాడు. అప్పుడు రాముడు లంకకి వెళ్ళాడు కదా. లంకకి హనుమంతుడు వెళ్ళాడు కదా. వెళ్ళి చూసి మొత్తం ఎక్కాక ఒక చెట్టు కింద ఒక సీతమ్మ తల్లిని చూశాడు. సీతమ్మ తల్లి ఈ కోతి వేషాల్లోనే వచ్చాడు ఈ రాక్షసుడు. మారు వేషం వేస్తాడు కదా, మారు వేషాల్లోనే ఉంటాడు కదా రాక్షసుడు. ఈ కోతి కూడా అలాగే మారు వేషంలో వచ్చాడని నమ్మదు హనుమంతుడిని. నమ్మకపోతే అప్పుడు రాముడు ఉంగరం ఇస్తాడు. రాముడు ఉంగరం ఇస్తాడు. నా సీతమ్మ ఎక్కడైనా కనపడితే ఈ ఉంగరం చూపించు నువ్వు అని ఇస్తే ఆ ఉంగరం చూపిస్తాడు సీతమ్మ తల్లికి. సీతమ్మ తల్లికి ఉంగరం చూపిస్తే అప్పుడు పోలుస్తుంది, ఇది మా రామయ్య తండ్రి ఉంగరము, ఈ నా రాముడిది ఉంగరము, ఎవరిచ్చారు నీకు, ఎవరిచ్చారు, ఎక్కడ ఉన్నాడు, రాముడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు. అంటే అమ్మ రామయ్య తండ్రి ఇచ్చాడు నాకు ఉంగరము, నీ జాడ తెలుసుకొని రమ్మని నన్ను పంపించాడు. రామ్మ తల్లి నేను భుజం మీద తీసుకొని వెళ్ళిపోతాను, రామయ్య తండ్రికి అప్పచెప్తాను నిన్ను అంటాడు. అంటే సీతమ్మ తల్లి ఏమంటది, సీతమ్మ తల్లి అంటది, నేను ఎలాగైతే రాను, నా రాముడు నన్ను తీసుకెళ్ళాలా వచ్చి, రాముడు శక్తి ఏంటో తెలియాలి వీళ్ళకి, రాముడు నన్ను వచ్చి తీసుకెళ్తేనే నేను వస్తాను, నీతో రాను అనేస్తుంది. అప్పుడు ఈ హనుమంతుడు మొత్తం లంక అంతా నిప్పెట్టేసి వెళ్ళిపోతాడు రాముడి తండ్రి దగ్గరికి. అవునా? రాముడి దగ్గరికి వెళ్తాడా హనుమంతుడు? ఏంటి అప్పుడు రాముడు దిగుట్టుకొని కాలు లాగి రాముడి దగ్గరికి వెళ్తాడు కదా. రామయ్య సీతమ్మ తల్లిని చూశాను, సీతమ్మ తల్లి ఏమో లంకలో చెట్టు కింద కూర్చుంది, నేను చూశాను, నేను తీసుకొస్తానంటే సీతమ్మ తల్లి రాలేదు నాతో, మీరు వచ్చి తీసుకొని రావాలంట, మీరు రావాలంట అనేసేమో అంటాడు హనుమంతుడు రాముడితో అన్నప్పుడు రాముడు లక్ష్మణుడు ఈ వాలి సుగ్రీవుడు కలిసి యుద్ధంకి వెళ్తారు. యుద్ధంకి వెళ్ళి ఆ రాక్షసుడినేమో రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడు చచ్చిపోతాడు కదా, చంపేస్తాడు. రావణాసురుడిని చంపేస్తాడు. చంపేసి సీతమ్మని తీసుకుని వచ్చేస్తాడు రాముడు. ఎవరు జోక్స్ చెప్పారా ఇది పిల్లలు